శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి ఈ వార ప్రారంభంలో రవి బుధ గ్రహాలు 6వ స్థాన సంచారం జరుగుతుంది. ఇది ప్రత్యర్థులపై విజయాన్ని చెప్తుంది. ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మీరు విజయం సాధించే అవకాశం ఉన్నది. అలాగే ప్రభుత్వ అధికారులు మీకు అనుకూలంగా అంటే మీకు కొంత వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా వారు మీ యొక్క పని చేసి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక దగ్గర బంధువుతో మీకు కొన్ని మనస్పర్ధలు విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ మే 11వ తారీఖున రాష్ట్రాధిపతి కుజుడు 6వ స్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఈ 15వ తారీఖు దాకా సంచరించడం జరుగుతుంది. ఇది మీకు గొప్ప విజయాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మీరు కోర్టు సమస్యలున్నా, పోలీస్ స్టేషన్ సమస్యలున్నా కంప్లీట్గా వాటికి అంటే మీకు ఫేవర్గా ఈ తీర్పు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు రావాల్సినటువంటి ఉద్యోగం కానీ, ప్రమోషన్ కానీ, ధనం కానీ అది మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా పోరాడి సాధించే ఏ విషయమైనా సరే ఈ సమయంలో మీరు సాధించడం జరుగుతూ ఉంటుంది. అది కొంతమందికి ఇబ్బంది వచ్చినా, అవతల వారికి నష్టం వచ్చినా పట్టుదలతో సాధించినప్పుడే మీరు అనుకున్నది సాధించగలరు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు మీ యొక్క సాల్వేషన్ జరుగుతూ ఉంటుంది. మీరు స్థిరాస్తి వ్యాపారంలో బాగా రాణించడం చాలా ఛాలెంజ్గా మీరు తీసుకొని మీ యొక్క వెంచర్ని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుడు ఈ వార ప్రారంభం నుంచి 14వ తారీఖు వరకు 7వ స్థాన సంచారం వల్ల భార్య నుంచి అనుకూలత లభిస్తుంది. ఒక కొత్త వారితో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఒక కొత్త పార్ట్నర్ని చేర్చుకొని మీ యొక్క వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇదే మే 14 తర్వాత శుక్రుడు 8వ స్థానంలో చేరడం, గురువు 8వ స్థానంలో చేరడం వల్ల ఇది ఒక విధంగా మీకు ఒక ధనయోగాన్ని ఏర్పడుతుంటుంది. ధనాధిపతి 8వ స్థానంలో రావడం వల్ల, శుక్రుడు కూడా అక్కడ రావడం వల్ల స్త్రీధనం కానీ, అలాగే వరకట్న రూపంలో కానీ, డౌరీ రూపంలో కానీ, చిట్ ఫండ్ ఫైనాన్స్ ద్వారా కానీ ఇతను ఒక ప్రైజ్ మనీ మీకు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి మీలో ఉన్నటువంటి మంచి టాలెంట్ గుర్తింపు రావడం జరుగుతుంది. ఒక మంచి కాలేజీలో సీట్ అన్నది సంపాదిస్తారు. దానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి సౌలభ్యం కూడా లభించే అవకాశం ఉంది. అంటే ప్రాధాన్యంగా మరి గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఇక 4వ స్థానంలో ఉన్నటువంటి రాహువే మీకు మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటుంది. ఎంత కష్టపడినా ఎంత చేసినా తృప్తి అన్నది ఉండదు. ఏదో బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగా చాలా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. ఏదో ఒక బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే యాస్టీజ్గా 5వ స్థానంలో శని భగవానుడు ఆత్మీయులు ఏదో కారణం వల్ల దూరం అవుతుంటారు. ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు విపరీతంగా నష్టపోవడం జరుగుతుంటుంది. చిన్న చిన్న ఈజీ మనీ కోసం వెళ్ళే వాళ్ళు మైనస్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సబ్జెక్టు అంటే ఈజీ మనీ, ఈజీ ఎర్నింగు, ఈ స్పెక్యులేషను, జోదం ఇలాగే ఇవన్నీ కూడా కొన్ని పక్కన పెడితే మిగతా విషయాలు చదువు, పెళ్ళి, ఉద్యోగం ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి జాతకుడు తన యొక్క నడవడికని మార్చుకొని ఈ ఉత్తమ మార్గం వైపు నడటానికి కూడా ఈ గురువు మీకు సహకరిస్తాడు. అతి తొందరలో మారబోయే గురువు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించే అవకాశం ఉంటుంది. దానికి మీ ప్రయత్నం కూడా తోడవుతే చాలా చికాకుల నుంచి మీరు త్వరలో బయటపడడం జరుగుతుంది. మనకి ఈ వారంలో 12వ తారీఖున హనుమత్ జయంతి రాబోతుంది. అయితే ఎప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం అన్నది ఆ ఫలితం ఒక రకంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఈ స్వామిని పూజించినప్పుడు ఆ ఫలితం మనకి మరింత శీఘ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆంజనేయ స్వామి వారికి పూజించే విధానంలో అంటే సాధారణంగా టెంపుల్లో అర్చన అభిషేకం చేయించుకోవడం జరుగుతుంటుంది. మనకి మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలనుకుంటారు. మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలి, లేదంటే మనం కోరుకోవాలనుకుంటాం. అది ఉద్యోగమా,
పెళ్ళ, సంతానమా ఏదైనా అయినప్పుడు మరి స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీకు ఆ కోరిక సిద్ధించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. మీకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇటువంటి ఉన్నప్పుడు స్వామివారిని మంగళవారం రోజు మరి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల ఇటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం కేవలం ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటిగా ఉద్యోగం రావటం లేదనుకున్నప్పుడు మీరు ఉద్యోగం వచ్చేదాకా కూడా ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దర్శించుకోవడం, అంటే శనివారం అది దర్శించుకొని మీకు వీలున్నప్పుడు వడమాల స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఒక 5 అరటిపళ్ళు బాగా ముగ్గినవి స్వామికి నైవేద్యంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే కంటిన్యూడ్ చేయనివ్వడం, మీకు కొన్ని వారాలు చేయబోతులకే మీరు ఆ ఫలితం వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఆ ఉద్యోగంలోకి వెళ్ళి స్వామిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం సరిపోవడం లేదు, ఖర్చులు ఎక్కువైనాయి, ఆదాయం తక్కువైంది అన్నప్పుడు స్వామివారికి మరి గురువారం రోజు శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి, ఉడకబెట్టకుండా నానబెట్టిన కొమ్ము శనగలు మరి స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల, అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ధనం ఏమీ లేదు, ఏ పని చేయలేకపోతున్నాం, ఫైనాన్స్గా బాగుండాలనుకున్న వాళ్ళు బుధవారం రోజు, అంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారం సజావుగా సాగాలన్నా, విద్యార్థులకు చదువు బాగా రావాలన్నా ఈ బుధవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటుకులు బెల్లం కలిపి పొడిగానే అక్కడ స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశం అది ఉంటుంది. ఈ విధంగా మరి ఏ సమస్యకైనా స్వామి పరిష్కారం చూపగలరు. అయితే ఆ సమస్యను బట్టి ఏ గ్రహం ఆ సమస్యకి కారణమవుతుంది, ఆ రోజు స్వామివారిని విధి విధానంగా పూజించడం వల్ల 100% మీరు అది పొందుతారు. అది పర్టికులర్గా నియమం. ఈ ఆంజనేయ స్వామి వారిని మనం కోరినప్పుడు ఆ కోరిక తీరేటంత వరకు కూడా మీరు మరి బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు, కానీ కొన్ని వాటికి దూరంగా ఉండాలి. అది వ్యభిచారం, అలాగే మత్తు పానీయాలు, అలాగే ఈ మాంసం, చేపలు ఇటువంటి దూరంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీకు స్వామి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మానేసి మీరు ఒక 40 రోజులు అనుకుందాం, ఒక 5 వారాలు అనుకుందాం, అనుకోకర్లేదు. మీరు కంటిన్యూ చేయండి, కంప్లీట్గా మీ సమస్య తీరడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక దీక్ష చేసినప్పుడు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అన్నీ కావాలి, అన్నీ చేస్తాం, ఈ స్వామిని చూస్తాం, ఎన్ని పూజలు చేసాం, ఉపయోగం లేదంటే కుదరదు. కంపల్సరిగా కఠినమైనటువంటి శ్రమతో మీరు ఒక యమ నియమాలు పాటించినప్పుడు అది మీ నియమాన్ని బట్టి ఎంత తొందరగా రావడం అన్నది అది నిర్ణయం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రయత్నం ఇంపార్టెంటు, దీక్ష ఇంపార్టెంటు. 100% స్వామి తలుచుకుంటే ఇవ్వనిదైతే ఏదీ లేదు. అయితే కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు ప్రతి ప్రాంతంలో ఉండడం జరుగుతాయి. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దేవాలయాలు, వాటిని తెలుసుకొని సందర్శించడం వల్ల బ్రహ్మాండంగా మీ జీవితం లైఫ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.